మార్నింగ్ రామదేవుని పూజ చేసుకున్నామని చెప్పాం కదండి. ఈవినింగ్ వచ్చేసి త్రినాథ వ్రతకల్పం అనమాట. సో ఈ 2 బుక్స్ ఇలా ఉంటాయి. ఇది గొల్లపూడి వారి బుక్సే చూసుకోవాలన్నమాట. అందులో స్టాండర్డ్గా ఉంటుంది కదంతా కూడా. మీరు అది ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అక్కడ అయితే నేను చూపించాను కదా, ఆ ఫోటోని రిఫర్ చేసుకోండి. ఈ బుక్స్లో క్లియర్గా ఉంటుంది. ఇక్కడ 3 చూసారా, ధూపం పెట్టాం. దీంట్లో ఏంటంటే గంజాయి అండ్ ధూపం నుప్పుల కింద చేసుకుని భగవంతుడికి సాంబ్రాణి పొగ వస్తూనే ఉండాలన్నమాట మనం కథ చదివినంత సేపు కూడా. సో ఇవైతే మట్టితో చేసుకుంటాం. చేనులో ఉన్న మట్టి ఉంటుంది కదా, పొలం దగ్గర నుంచి తెచ్చుకున్న మంచి మట్టి, శుద్ధంగా ఉన్న మట్టి తెచ్చుకుని చేసుకోవాలన్నమాట. సో దాంట్లో మనం నుప్పులుగా చేసుకుని ఉంచుకుంటాం కదా, ఆ నుప్పులను అందులో వేసుకుని సాంబ్రాణి ధూపం ఇచ్చుకోవాలన్నమాట. సో మొత్తం ఎలా చేయాలి అంతా కూడా బుక్లోనే ఉంటుంది. షార్ట్గా అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాను. మామూలుగా ఏంటంటే ఇది త్రినాథ మేళ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి చేసే పూజ అనమాట. మనం కోరిక నెరవేరిన తర్వాత ఇలా ఎన్ని మేళాలు చెప్పుకుంటాం, అన్ని మేళాలు సమర్పించుకోవాలి. మేమైతే 5 మేళాలు చెప్పుకున్నామండి. సో ఇది మా ఫస్ట్ వారం అనమాట. ఇది ఏంటంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి 3 తాంబూలాలు పెట్టుకోవాలి. చలిమిడి, వడపప్పు, అలాగే పాకు చెక్క, ఈ 3 తాంబూలాలు పెట్టుకుని పానకం కూడా ప్రసాదం కింద పెట్టుకుని, ఇక్కడ చూసారు కదా 3 పెట్టుకోవాలి చెంబులు. దీనిపైన కలశంలో ఏం చేయాలంటే ఆరేడు మామిడాకులు ఇవన్నీ పెట్టుకోవాలన్నమాట. అండ్ దీనికి నువ్వుల నూనెతోనే దీపారాధన చేసుకోవాలండి. సో ఈ విధంగా అయితే చేసుకోవచ్చు. మీకు క్లియర్గా డీటెయిల్స్ కావాలంటే కమెంట్ చేయండి, నేను ఒక సెపరేట్ వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు. లేదంటే బుక్స్ ఉంటాయి కదండి, బుక్స్లో క్లియర్గా ఉంటుంది మనకి ఎలా చేయాలని, అది మీరు రిఫర్ చేయొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు అయితే నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.